కానీ బట్టల సంగతి ఏమో కానీ చెప్పుల షాపింగ్ అంటే పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది వల్ల నాకైతే ఏ చెప్పులు కొనాలో అర్థమే కాదు. హై హీల్స్ అని, వెడ్జెస్ అని, పెన్సిల్ పాయింట్ అని, రబ్బర్ చెప్పులని, క్రాక్స్ అని అని ఇవని ఇట్లా తీరొక చెప్పులు ఉంటాయి కదా. 100 రూపాయలు, 500, 1000 రూపాయల చెప్పులు కూడా ఉంటాయి. కానీ కాళ్ళకేసుకునే వాటికి గంత రేటు పెట్టుడు ఎందుకు అని అనిపిస్తుంటుంది. ఇక ఇంకొక దిక్కేమో ఇట్లా కాదు మంచి చెప్పులు కొందాము, ఎవ్వరైనా సరే ఫస్ట్ చెప్పుల దిక్కే చూస్తారాయే, చెప్పులను చూసి మనుషులు ఏసుంటోళ్ళో చెప్తారాయే అని అనిపిస్తుంది. ఆహా, ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అంటారా? అయితే నా లెక్కనే ఒక అక్కకు కూడా చెప్పుల మీద బాగా కన్ఫ్యూజన్ అయినట్టున్నది. లాస్ట్కి ఏం చేసిందో ఇక చూడండి మీరే. అయితే కొందరు మెదడు మోకాళ్ళల్లో ఉంటదంటారు, మోకాళ్ళల్లో కాదు అరికాళ్ళకు కూడా పోతుంటదంట. కానీ ఈ అమ్మగారిది అరికాలు కింద ఉన్నది కావచ్చు మెదడు, అంత లావైతే చూడుండ్రి ఏం చేసిందో. చూసిర్రా, కాళ్ళ కింద ఎలుకల బోను, అగో ఎలుకలు కూడా ఉన్నాయి. ఈమెది ఏం దిమాకు, కోడి దిమాకా ఎలుక దిమాకా? నిజంగా అరికాళ్ళలోనే ఉన్నది ఈమె మెదడు అని అనిపిస్తుంది కదా. ఇదట కొత్త ఫ్యాషన్ అట, కొత్త ఫ్యాషను. కానీ ఎంత చిత్ర విచిత్రంగా ఉన్నాయో చూడు. మీదనేమో బాటలు లెక్కున్నది, కింద చూస్తేనేమో బోను, ఆ బోన్లా ఎలుకలు. ఈ అమ్మగారి పోజు. ఈ ఫ్యాషన్లు పాడుగాను జనాలు రాను రాను మరీ మెంటల్ కేసులే అయితాన్రు అని అంటున్నారు ఈ అమ్మగారి కళాపోషణ చూసిన వాళ్ళు.